భక్తులారి సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం చెప్పుకుందాం. నిన్నటి వరకు మనం 12 స్కందాలు గల భాగవతంలో 4 స్కందాలు పూర్తి చేసాం. 5వ స్కందాన్ని 47 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 48వ భాగం చెప్పుకుందాం. పరీక్ష మహారాజుకి సుఖ మహాయోగి చెప్తున్నాడు, రాజా సప్తద్వీపాల గురించి ఈ భూమండల నిర్మాణం గురించి నీకు చెప్పాను. ఇప్పుడు సృష్టి యొక్క కొలతలను కూడా చెప్తాను విను. బ్రహ్మాండం మధ్యలో ప్రకాశించే సూర్యుడు తన వెలుగుతో వేడిమితో ముల్లోకాలని ముంచెత్తుతూ ప్రకాశింపజేస్తాడు. దిక్కులో ఆకాశం, అంతరిక్షం, భూమి, స్వర్గం, బ్రహ్మలోకం, నరకాలు, రసాతలం మొదలైన లోకాలు ఇంకా సర్వప్రకాశం గల భాగాలు సూర్యుడిచే విభాగాలు చేయబడుతున్నది. దేవతలు, పశుపక్షాదులు, ప్రాకే జంతువులు, చెట్లు, చేమలు మొదలగు సకల ప్రాణి సమూహాలకు సూర్యుడే స్వరూపం. కంటి చూపుకు అధిష్టాదేవత సూర్యుడే. అటువంటి పవిత్రుడైన సూర్యుడికి ఉత్తరాయణం, దక్షిణాయనం, విషువత్తు అనే 3 గమనాలున్నాయి. ఉత్తరాయణంలో ఆగమనం మందకూడిగా, దక్షిణాయనంలో తీవ్రంగా, విషువత్తులో సమానంగా ఉంటుంది. సూర్యుని 3 గమనాలని అనుసరించి ఆరోహణ అవరోహణ సమస్థానాల్లో రాత్రింబౌళ్ళు దీర్ఘంగా, హ్రస్వాలుగా, సమానంగా మారుతూ ఉంటాయి. మేషరాశిలోను తులారాశిలోను సూర్యుడు సంచరిస్తున్నప్పుడు పగలు రాత్రి సమానంగా ఉంటాయి. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య ఈ 5 రాశుల్లో సంచరించే సమయాల్లో నెలకు ఒక్కొక్క గడియ అంటే 24 నిమిషాలు అన్నమాట. ఒక్కొక్క గడియ ప్రకారం రాత్రి కాలం తగ్గుతూ వస్తుంది, పగలు పెరుగుతూ ఉంటుంది. అలాగే వృశ్చిక, ధనస్సు, మకరం, కుంభం, మీనం అనే 5 రాశుల్లో సూర్యుడు ఉన్నప్పుడు ఒక్కొక్క గడియ ప్రకారం రాత్రి పెరుగుతూ ఉంటుంది, పైటి కాలం తగ్గిపోతుంది. దక్షిణాయనం వచ్చే వరకు పగళ్ళు, ఉత్తరాయణం వచ్చే వరకు రాత్రులు పెరుగుతూ ఉంటాయి. ఈ ప్రకారంగా అహోరాత్రాలని ఉత్తరాయణ దక్షిణాయనాల్లో పెరుగుతూ తరుగుతూ ఉంటాయి. ఒక్క రోజులో 9,51,00,000 యోజనాల పరిమాణం కలిగిన దూరం మానసోత్తర పర్వతం నలువైపులా సూర్యరథం తిరుగుతూ ఉంటుంది. ఎంత ఆయన యొక్క పరిమాణం 9,51,00,000 యోజనాలు. యోజనం అంటే 8 మైళ్ళు లేదా 12 కిలోమీటర్లు. ఈ మానసోత్తర పర్వతంలో మేరు పర్వతానికి తూర్పున దేవధాని అని ప్రసిద్ధిగాంచిన ఇంద్రుడి యొక్క పట్టణం ఉంది. రాజధాని అంటామే మనం, రాజు ఉండే ప్రదేశం. దేవధాని అంటే దేవుడు ఉండే ప్రదేశం, అంతే కదా. అది ఇంద్రుడి పట్టణం. దేవతలకు ఇంద్రుడు రాజు కదా. దక్షిణంలో సంయమని అని ప్రసిద్ధిగాంచిన యముని పట్టణం కలదని, పశ్చిమంలో నిమ్లోచిని అని ప్రసిద్ధిగాంచిన వరుణుడి పట్టణం కలదని, ఉత్తరంలో విభావరి అని ప్రసిద్ధిగాంచిన సోముని పట్టణం ఉన్నాయని అంటారు. ఈ 4 మేరు పర్వతానికి 4 దిక్కుల్లో ఉండే ఈ పట్టణాల్లోనూ సూర్యుడు క్రమంగా ఆయా సమయంలో ఉదయం, మధ్యాహ్నం, అస్తమయం, అర్ధరాత్రం అనే కాలభేదాలను కల్పిస్తూ ఉంటాడు. ఈ ఉదయాదులు అతడి జీవుల ప్రవృత్తి నివృత్తులకు, అంటే తమ పనులు చేసుకోవడానికి, విరమించి విశ్రమించడానికి వెసులుబాటు కలిగించే కారణాలు అవుతూ ఉంటాయి. మేరు పర్వతంలో అంటే పొద్దున అవగానే పనులు చేయటం, రాత్రి అవగానే పడుకుంటాం, అట్లా విశ్రమించడం, దీనికి కారణాలు అవుతూ ఉంటాయి. మేరు పర్వతమునందున్న ప్రాణులకు అన్ని కాలాల్లో మధ్యాహ్నంలో సూర్యుడు మాత్రమే అగుపిస్తాడు. సూర్యుడు ఆ పర్వతానికి ఎడమవైపు ఉండున్నట్లుగా తిరుగుతున్నను కుడివైపు ఉన్నట్లుగా కానవస్తాడు. సూర్యుడు ఇంద్రనగర్ నుండి యమనగరానికి ప్రయాణించేటప్పుడు 15 గడియల్లో 2,37,75,000 యోజనాలు అతిక్రమించి యమనగరానికి, ఇదే విధంగా అక్కడి నుంచి వరుణ, సోమ నగరాలకు చంద్రాది గ్రహాలతో నక్షత్రాలతో సంచరిస్తాడు. 12 ఆకులు, 6 కమ్ములు, 3 కుండలు అంటే నాభి ప్రదేశాలు కలిగి ఏకచక్రంతో కూడి సంవత్సరాత్మకమైన సూర్యుని రథం ఒక ముహూర్తకాలంలో 34,800,000 యోజనాలు ప్రయాణం చేస్తుంది. సూర్యరథ చక్రానికి ఒక ఇరుసు అమర్చబడి ఉంటుంది. ఆ ఇరుసుకు ఒకవైపు మేరు పర్వతం, రెండో వైపు మానసోత్తర పర్వతం ఉన్నాయి. 2 వైపులా వాయుపాశాలతో గట్టిగా బిగింపబడి ఉన్నాయి. ఇవి భూమి 2 ధ్రువాలకు అంటి ఉన్నాయి.
అటువంటి సూర్యరథానికి అమర్చబడిన కాడి 36 లక్షల యోజనాల పొడవు ఉంటుంది. ఆ కాడి సూర్యరథానికి కట్టిన గుర్రాల మెడలపై మోపబడి ఉంటుంది. రేపు మనం కొనసాగిద్దాం 49వ భాగంలో. ఈరోజు 48వ భాగం చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్టి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో